మంగంపేటలో ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల వేలాది మంది లారీ ఓనర్లు, డ్రైవర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని మీకు తెలుసా? అసలు బైరటిస్ గనుల్లో తవ్విన ఖనిజం ఎక్కడికి వెళ్తుందో, ఎలా స్టోర్ చేస్తారో, అక్కడి నుంచి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో ఈ రోజు తెలుసుకుందాం. చలో. మంగంపేట గనుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం బ్లాస్టింగ్ జరుపుతారు. బ్లాస్టింగ్ జరిగిన తర్వాత రాళ్లు మరియు బైరటి ఖనిజం విడిపోతాయి. ఆ తర్వాత భారీ మిషనరీతో ఈ మెటీరియల్ ని డంపర్ లో లోడ్ చేస్తారు. 10 డంపర్లు వేస్ట్ మెటీరియల్ తోలితే ఒక్క డంపర్ మాత్రమే బైరటిస్ ఖనిజం బయటకు వస్తుంది. డంపర్లలో లోడ్ చేసిన వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తారు. మంచి మెటీరియల్ ని ఈ ట్రక్కుల ద్వారా వాళ్ళ యాడ్ లోకి స్టోర్ చేసుకుంటారు. తర్వాత బైరటిస్ ను డీవో కట్టిన పుల్వరైజింగ్ మిల్లులకు పంపిస్తారు. అక్కడ దాన్ని సన్నగా పొడిగా మార్చి నాణ్యత ప్రకారం వేరు చేస్తారు. ఈ పొడిని ఆయిల్, గ్యాస్, డ్రిల్లింగ్, పెయింటింగ్, రబ్బర్ కెమికల్స్ వంటి పరిశ్రమలు సరఫరా చేస్తారు. కానీ ప్రస్తుతం ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల దీని ప్రభావం కేవలం లారీ ఓనర్లపైనే కాదు, డ్రైవర్లు, లోడింగ్ కార్మికులు, మెకానిక్లు, టైర్ షాపులు, డీజిల్ బంకులు, ఇలా మొత్తం రవాణా వ్యవస్థకే పడుతుంది. మీరు చూడొచ్చు, కేవలం మంగంపేట దగ్గరే ఇన్ని టిప్పర్లు ఆగిపోయి ఉంటే బయట ఎన్ని లారీలు ఆగిపోయి ఉంటాయి, ఎంతమంది కార్మికులు ఆగిపోయి ఉంటారు, ఎంతమంది కుటుంబాలు నడవడం ఆగిపోయి ఉంటాయి చూడతారు. మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితేనే మంగంపేట పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు ఉపాధి తిరిగి లభించే అవకాశం ఉంటుంది. మంగంపేట బైరటిస్ ఎక్స్పోర్ట్ మళ్ళీ వేగంగా స్టార్ట్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ మరియు మైనింగ్ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.